వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ వాలంటీర్లు పింఛనదారులకు అండగా నిలవాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అధికారమే పరమావధిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు అదే వాలంటీర్లకు తన అధికారంలోకి వస్తే 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు తాజాగా 6 గ్యారంటీలంటూ ప్రజలను మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఎంత దిగజారి పరిపాలనని అస్తవ్యస్తం చేశాడనేది సందర్భంగా మీకు చెప్పాలి. కోర్టుకి వెళ్లి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని, వాలంటీర్లు పని చేయకూడదని కోర్టు డైరెక్షన్ తెచ్చిన ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు పెన్షన్దారులు తీవ్ర అసౌకర్యంతో ఇబ్బంది పడుతున్నారు. గత నెలలో ఏదో విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయినప్పటికీ ఈరోజు కొంతమందికి ఇంటి దగ్గరికి, కొంతమందికి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు జమ చేయమని చెప్పడం, ఇదంతా ప్రజలందరూ 1వ తారీఖు ఉదయాన్నే తలుపు తట్టి వాలంటీర్ చేత పెన్షన్ తీసుకునే అలవాటు పడిన ప్రజలు ఈ ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ బ్యాంకుల దగ్గర తీవ్రమైన ఈ క్యూ లైన్లు ఉండడంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంది. దీని ఎవరికి కారణం? చంద్రబాబు నాయుడు అవునా కాదా? చంద్రబాబు నాయుడు ఈ కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తేకపోతే వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంటే ఈ ఇబ్బందులు ఉండకుండా ఉండేవని ప్రజలకు తెలియజేస్తున్నాం. చేసిన తప్పు పని చేసి మళ్ళీ ఆ నెపానంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చేటట్టు ఈ ప్రభుత్వాన్ని నిందలు వేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తుండడాన్ని మేము ఖండిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రిజైన్ చేసిన వాలంటీర్లు రేపటి రోజు నుంచి పెన్షన్దారుల దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా బ్యాంకులకి వెళ్ళే అవకాశం లేక వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు సహకరించి వారిని బ్యాంకుకి తీసుకెళ్లి వారి పెన్షన్ డబ్బులు వాళ్ళకి ఇప్పించే విధంగా కృషి చేయవలసిందిగా యావత్ విజయనగరం జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని మీ ద్వారాగా కోరుతున్నాము.